ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామెతలు గ్రంథము యొక్క వివరణ. జ్ఞానము అనునదే సామెతల యొక్క ముఖ్య భావార్థము. జీవితము చక్కగాను చమత్కారముగాను జీవించుటకు సామర్థ్యమునిచ్చునది జ్ఞానమే. అనునది జీవితము యొక్క క్రియారూపకమైన సమస్యలను జయకరముగా ఎదుర్కొనుటకు విశాలమైన కర్తవ్యములు ఈ గ్రంథములో ఇమిడియున్నవి. దేవుడు తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, పొరుగువారు, అధికారులు మొదలైన వారితో ఎలాగు మెలగవలయును అని ఇది నేర్పించుచున్నది. జీవిత సమస్యలను ఎదుర్కొనుటకు అవసరమైన ఒక ఆత్మీయ దృష్టిని పాఠకులకు బహుకరించుటకు కవిత్వము, విప్పుడు కథ, సామెతలు, ఉపమానములు, పొడుపు కథలు మొదలైన వాటితో నిండిన ఒక అక్షరానుసార శైలిని దీని గ్రంథకర్త అయిన సొలొమోను ఉపయోగించి ఉన్నాడు. ఉద్దేశము: సకల క్రియలలో వివేకము గల వారుగాను నిష్కలంకులుగా నుండుటకుగాను జనులకు నేర్పించుటకుగాను యువకులకు వచ్చు సమస్యలు ఎలాగూ అతి జీవించాలి అను దానిని గూర్చిన నిర్దేశములు, జ్ఞానులకు యోగ్యమైన నాయకత్వ లక్షణములు నిచ్చుటకు సహాయపడుచుండెను. సంక్లిప్తముగా చెప్పినట్లయితే దైవ జ్ఞానం దైనందిన జీవితములోనూ ఉపయోగపరుచుకొనుటకు సత్మార్గ నిర్దేశములనిచ్చుటకుగాను ఈ పుస్తకము రచించబడినది. ముఖ్య గ్రంథకర్త ఇశ్రాయేలు జ్ఞానులకు జ్ఞాని అయిన సొలొమోను కాబట్టి సొలొమోను సామెతలు అను నామము హెబ్రీ, గ్రీకు పరిశుద్ధ గ్రంథములు పెట్టుకొననవి. తరువాత లాటిన్ భాషలోను, ఇంగ్లీషులోను, ఇతర భాషలలోనూ సామెతలు అని తగ్గించబడినది. గ్రంథకర్త సొలొమోను కాలము సొలొమోను పరిపాలన ప్రారంభములో రాయబడింది. దాదాపుగా క్రీస్తు పూర్వము 931 అని ఎంచబడుచున్నది. 25-29 అధ్యాయములు క్రీస్తు పూర్వము 700 సంవత్సరము హిజ్కియా చేత హెచ్చరించబడి చేర్చబడినవి. ముఖ్యాంశములు: పరిపూర్ణ జ్ఞానము గల ఆలోచనలతో దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగూ జీవించాలి అని ప్రజలకు నేర్పించే చక్కటి వచనములతో నిండిన గ్రంథమిది. గ్రంథ ముఖ్యత: కవిత్వము, చిన్న ఉపమానములు, ఉద్దేశముతో కూడిన ప్రశ్నలు. ముఖ్య మాట: జ్ఞానము. ముఖ్య వచనములు: మొదటి అధ్యాయము 5వ వచనము, 7వ వచనము, 35వ వచనము, 6వ వచనము. ముఖ్య అధ్యాయములు: 31వ అధ్యాయము. ఈ అధ్యాయము పాత రచనలలో ప్రత్యేకమైన ఒక భాగము. దీనిలో స్త్రీలను గూర్చి ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక దృష్టిని చూడవచ్చును. సామర్థ్యము గల స్త్రీ, మాదిరికరమైన భార్య, శ్రేష్టమైన తల్లి, మంచి పొరుగు స్త్రీ అయిన స్థితులలో ఇక్కడ చిత్రించబడి ఉన్న స్త్రీ 7వ అధ్యాయములోని జార స్త్రీ నుండి ఎంతగా ప్రత్యేకించబడుచున్నది. గ్రంథ విభజన క్రింది ఇవ్వబడి ఉన్న రీతిగా 6 భాగములుగా ఈ గ్రంథమును విభజింపవచ్చు. మొదటి గ్రంథము యొక్క ఉద్దేశము: మొదటి అధ్యాయము 1వ వచనము నుండి మొదటి అధ్యాయము 7వ వచనము వరకు. 2
యవనస్తులకు జ్ఞానోపదేశములు 1 అధ్యాయము 8వ వచనము నుండి 8వ అధ్యాయం 36 వచనముల వరకు. 3వది ప్రతి మానవునికి తగిన బోధనలు 9వ అధ్యాయం 1 వచనము నుండి 24వ అధ్యాయము 34 వచనముల వరకు. హిజ్కియా సేకరించిన సామెతలు 25వ అధ్యాయము 29వ అధ్యాయం వరకు. 5 ఆగూరు పలికిన మాటలు 30వ అధ్యాయము. 6 రాజైన లెముయేలు పలికిన మాటలు 31వ అధ్యాయము. కొన్ని ముఖ్యాంశములు: పరిశుద్ధ గ్రంథము యొక్క సామెతల గ్రంథము 20వ గ్రంథము, అధ్యాయములు 31, వచనములు 915, ప్రశ్నలు 49, నెరవేరని ప్రవచనములు 27, పాపములు 67, మూడులను గూర్చినవి 66, సోమరితనములను గూర్చినవి 28, రాజులను గూర్చినవి 22, హేయమైనవి 25, ఆజ్ఞలు 215, వాగ్దానములు 120, ఆశీర్వాదములు 27, జీవిత రహస్యములు 24, మంచి క్రియలు 17, సామెతలు 560. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.